तेलंगाना में सियासी खानदानों को लेकर जबरदस्त सियासी बयानबाजी शुरू। भोंगीर के रुकने पार्लियामेंट चिमला किरण कुमार रेड्डी ने कहा कि केटीआर पर सख्त हमला करते हुए इल्जाम लगाया कि वो अपने खानदानों के अलावा किसी और के खुशहाल होने के हक में नहीं है। चामला ने कहा है कि तेलंगाना तहरीक के दौरान केसीआर ने खानदान के किसी फर्द के सियासत में आने से इनकार किया था, लेकिन बाद में खानदान के कई अफराद को अहम सियासी ओहदे मिले। उन्होंने पालमूरू, रंगारेड्डी और कालेश्वरम मंसूबों पर भी बीआरएस को तनकीद का निशाना बनाया और कहा कि केटीआर को अब बेबुनियाद बातें बंद करनी चाहिए। केटीआर गारू ఎవ్వరూ ఏమీ చేసుకోవద్దు, మీ కుటుంబం తప్ప ఏ కుటుంబం బాగుపడొద్దు, మీ నాయన కేసీఆర్ గతంలో మీకు గుర్తుకుందో లేదో మరి గుర్తు చేయాల్సిన పరిస్థితి ప్రతిసారి వస్తుంది. మీరందరూ అమెరికాలలో ఉద్యోగాలు చేసుకుంటారు అని చెప్పి రాజకీయాలలో మా పిల్లలకు ఎవ్వరికి కూడా ఇంట్రెస్ట్ లేదు, నాకు కూడా ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్ లేదని చెప్పి ముఖ్యమంత్రి పదవి తీసుకుంటూ మీ అందరిని పిలిచి ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఆయన దగ్గర. మంత్రి పదవులు, రాజ్యసభలు, లోక్సభలు, ఎమ్మెల్సీలు మీ కుటుంబంలోనే అన్ని. 1600 మంది బలిదానాల మీద వచ్చిన తెలంగాణలో ఎవడు బాగుపడ్డాడంటే మీ 5గురే భయపడరు, మీ ఇంట్లో బాగుపడరు. ఇప్పుడు అధికారం కోల్పోయినాక ఎవడు బాగుపడొద్దనే ఆలోచనలు ఉన్నట్టున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సోదరులు 5గురు, వాళ్ళ సోదరులు, మరి వాళ్ళ ఇళ్లలో మీ ఇంట్లో లెక్క మరి ఆయన కూడా ఎందరిని ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు ఇచ్చుకోవచ్చు కదా. ఆయనకు నిజంగానే ఆ కుటుంబాన్ని మీ కుటుంబం లెక్క దండుకొని దాచుకునే అటువంటి ఆలోచన ఉంటే ఆయన కూడా వాళ్ళని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని భూములు తీసుకొని చిన్న కంపెనీలలో పని చేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితోటి ఒక భూమిని అప్లై చేసుకుంటేనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. అసలు మీకు ఏం సంబంధం అని ఉద్యమంతో వచ్చి మీరు రాష్ట్రాన్ని ఏలి దండుకుర్రు కేటీఆర్? మీ హయాంలో ఎన్నెన్ని భూములు కేటాయించారు, మీ హయాంలో ఏ రేట్లకు భూములు ఇచ్చారో నిన్న శ్రీధర్ బాబు గారు క్లియర్ గా చెప్పిండు కదా. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు కేవలం కేటీఆర్ కి రేవంత్ రెడ్డి మీద కోపము, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దు, తెలంగాణ సమాజం కూడా వాళ్ళకు ఓట్లైనందుకు వాళ్ళు కూడా అనుభవించాలి, ఎవ్వరికి మంచి జరగొద్దన్న ఆలోచనే ఉంది కేటీఆర్ కి.